తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే వివాదాస్పదమవుతోంది. తాజాగా పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన విషయంలో కూడా ఇదే పునరావృతమైంది. ఈ పంచాయతీరాజ్ ఎన్నికల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి రిజర్వేషన్స్ పై కొందరు కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడంతో దానిపై విచారణ జరుగుతూ ఉంది. బీసీ సంఘాల నేతలు అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు చెప్తున్న నెంబర్కి అలాగే పంచాయతీరాజ్ శాఖ అనౌన్స్ చేసినటువంటి నెంబర్కి మధ్య తేడా ఉండడంతో కూడా ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల విషయం మొత్తం కూడా ఇప్పుడు గందరగోళమైనటువంటి విషయంగా మారింది. ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ని రద్దు చేయాలని కోరుతూ ఆందోళ్ మండలం రామ్సాన్పల్లికి చెందిన మాజీ సర్పంచ్ కొరబోయిన ఆగమయ్యతో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పుడు హైకోర్టు విచారణ జరుపుతూ ఉంది. తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, శ్రీ మడివాల మహాదేవ రజకుల సంఘంతో పాటు మరో ముగ్గురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 9(4) ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలని ఏబిసిడి వర్గాలుగా విభజించి రిజర్వేషన్లు కల్పించలేదని తమ పిటిషన్లో ఈ పిటిషన్దారులు పేర్కొన్నారు. 4 రకాలకు వర్గీకరించకుండా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఈ రిజర్వేషన్ల ఫలాల్ని కొన్ని వర్గాల వాళ్ళే, ముఖ్యంగా వారిలో మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, గౌడ కులాలు మాత్రమే ఎక్కువగా ఈ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని ఈ పిటిషన్లో వారు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రిజర్వేషన్ నిర్ణయం వల్ల ఇంకా బీసీల్లో పేదలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోతారని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి బీసీలను ఈ ఏబిసిడీలుగా వర్గీకరించిన తర్వాతే ఎన్నికలు జరపాలని, సో ఈ క్రమంలో ఈ ఎన్నికలు జరపడానికి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 46ని కూడా నిలిపివేయాలని తమ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదట పంచాయతీరాజ్ ఎన్నికలను జరపాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిసెంబర్ 11, 14, 17న ఈ ఎన్నికలు జరిగి అదే రోజున కౌంటింగ్ కూడా జరిగి ఫలితాలు వచ్చేస్తాయి. ఓ పక్కన జూబ్లీహిల్స్ ఎన్నికల విజయంతో ఎంతో ఊపి మీద ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు అనేవి చాలా ప్రెస్టీజియస్ విషయంగా మారాయి. అయితే ఎప్పటి నుంచో బీసీ వాదాన్ని బలంగా ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ అధికారంలో రాకముందు నుంచి కూడా బీసీలకు సామాజిక న్యాయం చేస్తాము, వాళ్ళకి రిజర్వేషన్ 42% ఇస్తాము అన్న నినాదంతో వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళ జన సమీకరణ కావచ్చు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత హోప్స్ ఇచ్చినప్పటికీ దాన్ని పార్లమెంట్లో ఆమోదించలేకపోవడం, దాన్ని ఒక చట్టబద్ధం చేయలేకపోవడంతో ఆ విషయంలో ఫెయిల్ అయింది. అలాగే అట్లీస్ట్ ఒక చట్టం ప్రకారం తీసుకురాకపోయినా ఈ జరిగేటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్లో అయినా ఆ 42% ఇస్తారేమోనని చెప్పి బీసీలు ఎంతో వేచి చూశారు. అయితే ఆ 42%లో సగమైనటువంటి 21% రాలేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని మండలాల్లో ఒక్క బీసీ రిప్రజెంటేటివ్ కూడా లేరు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం జిల్లాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు దక్కని మండలాలు మొత్తం 17 ఉన్నాయి. జిల్లా ఆ మండలాల వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, తిరుమలాయపాలెం మండలాలకి, నల్గొండలో దామరచెర్ల, నేరేడుగొమ్మ మండలాలు, సూర్యాపేటలో చిబ్బెంల, పాలకీడు మండలాలు, మంచిర్యాల జిల్లాలో భీమారం, కాసిపేట, కోటపల్లి, మందమర్రి, నెన్నెల మండలాలు, ఆదిలాబాద్ జిల్లాలో బజార్హత్నూర్, మావల, నేరడిగొండ, సాత్నాల, సొనాల, సిరికొండ మండలాలు, భూపాలపల్లి జిల్లాలో మహాముత్తారం, పలిమెల మండలాలు, మహబూబాబాద్లో కేసముద్రం, కురవి, ఇనుగుర్తి, సీరోలు, డోర్నకల్, మరిపెడ మండలాలు, ఆసిఫాబాద్లో బెజ్జూర్ మండలం, నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట మండలం, రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు మండలం. సో మొత్తం మీద జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు దక్కని మండలాలు ఇవన్నీ కూడా మొత్తం 17 ఉన్నాయి. చట్ట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం కుదరదు కాబట్టి ఈ స్థానిక ఎన్నికల్లో, ఈ పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అయితే బీసీలకు ఇస్తాము అన్నటువంటి చర్చలు జరిగినప్పటికీ దాని నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు ప్రకటించినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా కనీసం దాంట్లో సగం 21% లేకపోవడం, 17% ఉండడం, ఒక పక్క పంచాయతీరాజ్ ప్రకటించినటువంటి నెంబర్కి అలాగే కేటీఆర్ లాంటి ప్రతిపక్ష పార్టీ నేత అనౌన్స్ చేసి చెప్తున్నటువంటి నెంబర్కి పెద్ద తేడా ఉండడం వల్ల ఇప్పుడు చాలా గందరగోళం నెలకొనుంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అంటే ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఇదే బీసీలకు 24% రిజర్వేషన్ అమలు అయిందని చెప్పారు. అయితే వాస్తవానికి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమలైంది 22.78%, అంటే దాదాపుగా 23% మాత్రమే. అయితే ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ హయాంలో ఉన్నప్పుడే ఈ రిజర్వేషన్లు 34% నుంచి ఇంకో 10% తగ్గిపోయినాయి అన్న విషయాన్ని మాత్రం ప్రకటించడం లేదు. ఇదే విషయాన్ని బీసీ సంఘ నేతలు కూడా క్వశ్చన్ చేయడం లేదు. అయితే దీని గురించి వివిధ బీసీ సంఘాల నేతలు కూడా స్పందించారు. దీని గురించి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు జరిగిన దానికన్నా అన్యాయమే జరిగింది. పంచాయతీరాజ్ రిజర్వేషన్లో 21.39% అని పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన ప్రకటన ఆయన తప్పుపెట్టారు. బీసీ రిజర్వేషన్లు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయడంలో విఫలమైందని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ప్రొఫెసర్ సింహాద్రి మాట్లాడుతూ
బీఆర్ఎస్ ప్రభుత్వం 34% నుంచి 24% తగ్గించి పంచాయతీరాజ్ ఎన్నికల్లో అమలు చేసింది 18% మాత్రమే అన్నారు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడం వల్లే బీసీలకు రిజర్వేషన్ తగ్గిపోయిందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రముఖ బీసీ నేత వకులాభరణం దీని గురించి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో పోను బీసీలకు కొన్ని జిల్లాల్లో అమలవుతున్న రిజర్వేషన్లు 17%. కేటీఆర్ చెప్పుకుంటున్నట్లు వాళ్ళ హయాంలో కూడా 24% రిజర్వేషన్లు అమలు కాలేదు. అమలవుతున్న రిజర్వేషన్లపై సరైన క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు. ఇకపోతే దీని గురించి బీసీ ఇంటెలెక్చువల్ అయినటువంటి కొండలరావు మాట్లాడుతూ అసలు బీసీ రిజర్వేషన్లో ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి 17, 22, 23% దీని గురించి కాదు మాట్లాడాల్సింది. బీసీలకు ప్రాథమికంగా రాజ్యాంగపరమైనటువంటి రక్షణ లేదు, న్యాయపరంగా కూడా అది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు శాసనసభలకు లోబడి ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఉండడం వల్ల బీసీలకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది. మహిళల విషయం తీసుకుంటే వాళ్ళ విషయంలో కానీ ఎస్సీ, ఎస్టీల విషయంలో కానీ ఇటువంటి సమస్యలు ఎప్పుడు తలెత్తలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. ఇప్పటికైనా సరే బీసీలకు అటువంటి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటే ఇటువంటి సమస్యలు ఎప్పుడు తలెత్తవు అని చెప్పారు. ఇకపోతే ఇదంతా కూడా బీసీ సంఘ నేతలు చెప్తున్న విషయం అయితే పంచాయతీరాజ్ శాఖ కూడా దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఎస్టీ పంచాయతీలు పెరగడం వల్ల 220 పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావటం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు జరగకపోవడం వంటి కారణాల వల్ల బీసీల రిజర్వేషన్ తగ్గింది అని ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే బీసీ సంఘాలు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఏదేమైనప్పటికీ బీసీ రిజర్వేషన్లు ఇంతగా తగ్గడం మీద అటు బీసీ సంఘాలు కావచ్చు, ఇటు అపోజిషన్లో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు దాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ బీసీ రిజర్వేషన్లు ఇంత తగ్గిపోవడం గురించి ఎటువంటి బీసీ ఓటర్లు ఎలా స్పందిస్తారన్నది ఈ ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చే వరకు చెప్పలేము. ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ బీసీ రిజర్వేషన్లపై ఈ బీసీ ఓటర్లు ఎలా స్పందిస్తారన్నది మాత్రం ఎన్నికలు జరిగిన తర్వాతే మనకు స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ అప్పటి వరకు వేచి చూడాల్సిందే.